ఓకే అండి. రాఘవేంద్రరాజు గారు, ఐఎండీ మీద ఉన్న ఒక చిన్న విమర్శ ఏంటంటే, అంటే మాన్సూన్స్ వస్తున్నాయి అనగానే సూపర్ ఎల్నినో వస్తుంది అనేది కూడా తెలుసు మీకు. ఇమీడియట్గా ప్రజలేంటి, వ్యవసాయదారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇమీడియట్గా నాట్లేసేస్తున్నారు. అలా టచ్ అయ్యాయే లేదు, కానీ వర్షాలు కురవట్ల, విత్తనాలు ఎండిపోతున్నాయి. అంటే ఏంటి సరైన అంటే ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించలేకపోతున్నారా? ప్రభుత్వాలకు మీరు ఆ రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారా ఏంటి? అలా కాదండి. యాక్చువల్గా మనం అయితే మనకి మే నెలలోనే మాన్సూన్ యొక్క మన అవుట్లుక్ అంటాము. దీన్ని రెండో ఫేజ్ అనేది మే నెలలో ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ ఏప్రిల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ద డే 1 వీఆర్ సేయింగ్ దట్ ఈ ఇయర్ మనకి వర్షపాతం అనేది తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం కంట్రీ పరంగా చూసుకుంటే 90% అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో ఎస్పెషల్లీ జూన్ జూలైలో కొంచెం నార్మల్ రైన్ఫాల్ కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ మనం తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే డెఫిసిట్ రైన్ఫాలే ఉంటుందన్నది మనం చెప్పడం జరిగిందండి. ఇదే విషయం మనం అగ్రికల్చర్ వారికి, ఇరిగేషన్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ ప్రతిరోజు మన బులెటిన్స్లోని మేము ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం ఈ అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ అని ఎస్పెషల్లీ విత్ ఇన్ కొలాబరేషన్ విత్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ వీ హ్యావ్ సమ్ అగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్స్. సో వాళ్ళ ద్వారా కూడా అండ్ జీకేఎంఎస్ గ్రామీణ కృషి మోసం సేవ అని ఒక సేవ ఉందని మా దగ్గర. సో దాని ద్వారా కూడా రైతులకి మనం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళ దగ్గరలో ఉన్న ఈ భరోసా కేంద్రాలు, రైతు కేంద్రాలు అంటే వాటి ద్వారా అయితే మనం తెలియజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా రైతులకి ఏంటంటే మనకి మాన్సూన్ రాకముందు, అంటే మాన్సూన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా సెటిల్ అయ్యే ముందు ఒక ప్రీ మాన్సూన్ షవర్స్ అంటామండి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ దిస్ ఇస్ ద రైన్ఫాల్ అని చెప్పి వాళ్ళు నాట్లు వేయడానికి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అవగాహన కల్పించడం అంటే అండి, ముఖ్యంగా ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పడం జరుగుతుంది. బట్ కొంతమంది ఫార్మర్స్కి, ఈవెన్ సమ్ ఫార్మర్స్ విచ్ ఈస్ దే డోంట్ హ్యావ్ మొబైల్ ఫోన్స్ విత్ దెమ్. సో వాళ్ళకి మనం ఇచ్చే ఈ కోడెడ్ మెసేజెస్ కానీ ఇవి ఎలా వెళ్తున్నాయి. సో దానికి ముఖ్యంగా మనకి ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ ఫార్మ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రైతు భరోసా, రైతు నేస్తం ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా మనం వెళ్ళి అవగాహన కల్పించవచ్చు. ప్రణాళిక అయితే ఉంది అండి. సో వాళ్ళకైతే వెళ్తున్నాయి. బట్ ఏంటంటే చాలామందికి ఒక ఆశ, మీరు అన్నట్టు ఎంఎస్పీస్ అండ్ డ్యూ టు ది మోర్ హయ్యర్ ప్రైసెస్ ఫర్ ది రైస్ అనే దానికి, సో డెఫినెట్లీ మనం దానికి వెళ్దాం చూస్తాం కదండి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టెండెన్సీ అంతే. బట్ టు బీ ఫ్రాంక్, somehow we are able to reach many associations and NGOs ద్వారా కూడా వెళ్ళాం. సో మనం ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే, నీతి ఎద్దడిని తట్టుకునే పంటలే వేయండి. ఎస్పెషల్లీ అపరాలు, మిల్లెట్స్ అండ్ ఆయిల్ బేస్డ్ ప్లాంట్స్ ఇవేమి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం అండి.